we see marriage is a temporary one every ఈ time. యొక్క లోకములో ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి వివాహాలు చూస్తే అది కొద్ది దినాలు కొద్ది సంవత్సరాలు మాత్రమే కలిసి ఉండడం జరుగుతుంది. అది It is not that according to the word of God as God ordained it. It is a permanent relationship. You cannot break it in between, my dear friends. దేవుని యొక్క వాక్యములో సెలవిచ్చిన రీతిగా మీరు దేవుని యొక్క సమక్షములో చదవబడుతున్న మీరిద్దరూ కూడా ఇది దేవుని యొక్క చిత్తము కాబట్టి మీరిద్దరూ వేరుపడడం అది అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. And also it is a mutual understanding. మీరిద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకునే మనసులో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. And Devi has to understood and Kavya has to understand. రవి దానిని అర్థం చేసుకోవాలి, అలాగే తనకు భార్య కాబోతున్నటువంటి కావ్య కూడా దానిని అర్థం చేసుకోవాలి. And it is not an easy way. With the Kavya maybe the best and standing for the glory of God. రవి తన యొక్క భార్య కాబోతున్నటువంటి కావ్య వారి ఇరువురి యొక్క సంబంధము కూడా ఈ లోకములోనే చాలా విలువైనదిగా అనేక మంది కనబడాలని నేను కోరుకుంటున్నాను. May God bless you. Thank you for దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.